మగపిల్లవాడు పుడితే వాడు ఒక వంశాన్నే తరింపచేస్తాడు. వాడు మహాభక్తుడు ధర్మాత్ముడైతే ఏ వంశంలో పుట్టాడో ఆ వంశం తరిస్తుంది. కానీ ధర్మాత్మురాలైనటువంటి ఆడపిల్ల పుడితే 2 వంశాలు తరిస్తాయి. ఏ ఇంట పుట్టిందో ఆ పుట్టినింటి వంశం తరిస్తుంది, ఏ ఇల్లు మెట్టిందో ఆ వంశం తరిస్తుంది. ఒక్క సీతమ్మ తల్లి పుట్టినందుకు ఇక్ష్వాకు వంశం విదేహ వంశం కూడా తరించాయి. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి గురించి ఆలోచిస్తుంది. అలాగే భగవంతుడి గురించి భక్తుడు ఆలోచిస్తాడు. అందుకే భక్తిని నిర్వచనం చేస్తూ శంకరాచార్యులు వారు శివానంద లహరిలో అంకోలం నిజ బీజ సంతతిరయస్కాంతోపలం సూచిక సాధ్వీ నైజ విభం లతాక్షితిరుహం సింధు సరిద్వల్లభం ప్రాప్నోతీహ యథా తథా పశుపతే పాదారవిందద్వయం చేతోవృత్తి రూపేత్య తిష్టతి సదా సా భక్తిరిత్యుచ్యతే అంటారు. సాధ్వీ నైజ విభం, సాధ్వి పతివ్రత అయినటువంటి స్త్రీ ఎప్పుడూ భర్త యొక్క సౌఖ్యము గురించి కీర్తి గురించి ఆలోచించినట్లు. రామాయణంలో సీతమ్మ ఎంతో కష్టంలో ఉంది. స్వామి హనుమ వచ్చి అన్నారు, ఎందుకమ్మా అంత బెంగ పెట్టుకుంటావు, నా భుజాల మీద కూర్చో, నిన్ను తీసుకెళ్లి ప్రస్రవణ పర్వత శిఖరముల మీద కూర్చున్న రామచంద్రమూర్తి యొక్క పాదాల విందముల యందు సమర్పించి నేను ధన్యుడనవుతానన్నారు. ఆవిడంది, నువ్వే ఇంతున్నావా, ఎందుకని? అయినప్పటికీ శరీరాన్ని అంతటినీ కూడా కుంచింపచేసి పిల్లంత అయిపోయి ఉన్నారు. సూర్యే చాస్తం గతే రాత్రౌ దేహం సంక్షిప్య మారుతి వృషదంశకమాత్రసన్ బభూవ అద్భుత దర్శన. పిల్లంత ఉన్నారు. నీకో ఇంత భుజమా, దాని మీద నేను కూర్చోనా, నువ్వు నన్ను సముద్రం దాటించి తీసుకెడతావా, కోతి బుద్ధి బయట పెట్టావయా అంది. అమ్మా నా రూపింతే అనుకుంటున్నావా, చూడు నేనేమిటో అని ఒక్కసారి పైకి లేచారు. మేరు పర్వతం యొక్క శిఖరాలు ఎలా ఉంటాయో అలా పెరిగిపోయి కాల్చిన పెనం ఎలా ఉంటుందో అటువంటి దవడలతోటి దంస్ట్రలతోటి లేచి నిలబడ్డారు. మేరుమందర సంకాశౌ బభౌ దీప్తానల ప్రభ అగ్రతవ్యవతస్తేచ సీతాయా వనరోత్తమ. ఆవిడంది, నువ్వు ఎంత బలవంతుడవైనా కావచ్చు, ఎంత పెద్ద రూపమైనా కావచ్చు, నేను మాత్రం నిన్ను ముట్టుకుని నీ భుజం మీద కూర్చోను. ఎందుకో తెలుసా? భర్తుభక్తిం పురస్కృత్య రామదన్యస్య వానర న స్పృశామి శరీరంతో పుంసో వానర పుంగవ. భర్తయందు కలిగినటువంటి అపారమైనటువంటి భక్తి చేత నా భర్త రామచంద్రమూర్తిని ముట్టుకుంటాను తప్ప నువ్వు ఎంత నాకు కొడుకు లాంటి వాడివైనా పరపురుషుణ్ణి నేను స్పృశించను. కాబట్టి నేను నీ భుజాల మీద కూర్చోను. కానీ నువ్వు వెళ్ళి నా క్షేమవార్త చెప్పి రామచంద్రమూర్తిని తీసుకునిరా. రాముడు యుద్ధంలో ఈ లంకనంతటినీ నాశనం చేస్తాడు. అప్పుడు మళ్ళీ నేను రాముడితో కలిసి లంకాపట్టణానికి ఎడతానంది. ఎందుకని? ఆమె కానీ వెళ్ళిపోయిందనుకోండి హనుమతోటి, రామచంద్రమూర్తి లక్ష్మణస్వామి లేనప్పుడు రావణాసురుడు అపహరించి తెచ్చాడు, రావణాసురుడు లేనప్పుడు హనుమ అపహరించి తీసుకెళ్లి రాముడికి ఇచ్చేశారు సీతమ్మని. రాముని యొక్క పరాక్రమం, రాముని యొక్క పౌరుషం ఎలా ప్రకాశిస్తాయి? వాడు దొంగతనంగా ఎత్తుకొచ్చి ఉండవచ్చు, కానీ పౌరుషవంతుడైనటువంటి రామచంద్రమూర్తి యొక్క భుజములు తాండవం చేసి ఆయన యొక్క కోదండ విద్యా పారంగత్వం పైకొచ్చి దాని వలన లంకాపట్టణం అంతా నశించిన తరువాత రాముడితో కలిసి వెడితేనే రాముని యొక్క కీర్తి ప్రతిష్టలు నిలబడతాయి. అంత కష్టంలో ఉన్న రాముని యొక్క కీర్తికి కళంకం వస్తుందని నేను రాను నీతో అంది సీతమ్మ. మరి రావణుడు నిన్ను పట్టుకుని అపహరించి తెచ్చినప్పుడు ముట్టుకున్నాడు కదమ్మా, అప్పుడు నాకు స్పృహ లేదు, వాడు తెస్తే నా దోషం కాదు, ఇప్పుడు స్పృహలో ఉన్నాను, నేను ముట్టుకోను. ఆయన అన్నాడు. ఈ మాట విని స్వామి హనుమ తెల్లపోయి అన్నారు, అమ్మా ఎవరంటారు ఈ మాట లోకంలో, ఎవరనరు. ఇంత కష్టంలో ఉన్న దాని దగ్గరికి వస్తే వెంటనే తీసుకెళ్ళవయ్యా అంటారు. అద్భుతం అమ్మా, నీకు తప్ప అన్యులకు చెల్లది ఈ మాట అంటారు. ఎప్పుడూ భర్త యొక్క కీర్తి ప్రతిష్టలకి కళంకం రాకూడదని నిరంతరము ఆలోచించి అడుగు వేసేటటువంటి లక్షణము కలిగినటువంటి స్త్రీని సాధ్వీ పతివ్రత అని పిలుస్తారు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.